చూసావా, భూమి మీద జనాలకే ప్రయారిటీ. దేవుళ్ళైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అటే పోలకైనా ఇటే పోలకైనా ఎవరో ఒకరికి న్యాయం జరిగితేనే నేను ఆ పందిరికి వస్తాను రా. వాళ్ళకి ఇలా అన్యాయం జరిగిందని నువ్వు చెప్పినంత వరకు మాకు తెలియదు. ఇంకెలా తీసుకెళ్తాం వాళ్ళ చట్టం వరకు? అది పాయింట్. ప్రజలందరూ పరువు అని ఒక పరుపు వేసుకొని పడుకుని పోతున్నారా. ఇంకే దేవుడు వచ్చినా ఏం చేయలేడు. దేవుడు నువ్వే అలా అంటే ఎలా స్వామి? పోనీ మీరు చెప్పండి రా, మీరు ఎలాగంటే అలా చేస్తాను. మీకు దేవుళ్ళను కూడా గివేవేలు అడగడం అలవాటే కదా. ఊరుకో స్వామి, వాళ్ళ తల్లిదండ్రులే ఇలా జరిగిందని చెప్పి బయటకు వచ్చి బయట పెట్టలేదు. వాళ్ళు గాని బయట పెట్టుంటేనా వీధిలో వాళ్ళందరం కలిపి పోరాటం చేద్దాం. ఏం పోరాటం రా, మీ అందరికి ఆరాటమే ఎక్కువ. ఒక అమ్మాయికి న్యాయం జరగాలన్న దానికన్నా అన్యాయం జరిగిందని పరిగణలోకి తీసుకొని సెలవుమని కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ పోరాటంలో. యూట్యూబ్ లో ఇలా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని తమ్నైల్ చూడగానే ఆ తమ్నైల్ లో ఆ అమ్మాయి ఫోటో ఉంటే గానీ ఓపెన్ చేయరు. నాకు తెలియవా మీ పోరాటాలు? అన్ని పొరోటో మాటలే. స్వామి, మావే మిడిల్ క్లాస్ జీవితాలు. ఇంట్లో సమస్యలనే పట్టించుకోమంటావా, ఇలా బయట జరిగే సమస్యలను పట్టించుకోమంటావా? పుట్టక ముందే ఆ బ్రహ్మదేవుడు ఇన్ని సమస్యలను మూటగట్టి మరీ ఇచ్చి పంపాడు. ఇంకా మేమేం చేయగలం చెప్పు? ఒరే మిడిల్ క్లాస్ మధు, మీరు ఇంట్లో సామాన్లే కాదురా, సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. మీ బతుకుల్లో ఆ బ్రహ్మదేవుడు ఎన్ని సమస్యలు యాడ్ చేసినా లాస్ట్ లో ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకే లెక్క వదిలేశాడు. మీరేమో సరిగ్గా లెక్క పెట్టరు. మీకు నచ్చిన నెంబర్ వేసుకొని రోజుకో 30 సార్లు ఆ బ్రహ్మదేవుడిని తిట్టుకుంటారు. మీ డిస్టర్బెన్స్ కి ఆయనేమో సరిగ్గా రాయలేకపోతాడు. మిస్టేక్లు వచ్చేస్తున్నాయి. ఆ మిస్టేక్ లో నుంచి ఈ మిస్టేక్ గాళ్ళు అందరూ పడుతున్నారు. ఎవడో చేసిన పాపానికి మా పందిరికి రానంటావా గణేశ? నేను రానరా. ఒకటి చేసిన పాపాన్ని అరికట్టినోడు కూడా పాపేరా పాపి. బాబు అయిపోయావురా, నీకు ఇంక నరకమే.